కొన్ని సినిమాలు కొంతమంది తారల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. కొంతకాలం తర్వాత ఒక్కసారి వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారికి ఆత్మ సంతృప్తి కలిగే సినిమా అంటూ కనీసం ఒక్కటైనా ఉండాలి. లేకపోతే నిజంగా దురదృష్టకరమనే చెప్పుకోవాలి. తమ సినిమాలు చూసుకొని గర్వపడేలాగా ప్రస్తుతం అనుష్క ఉంది. అనుష్క అరుంధతి సినిమా ఒక్కటి చాలు తన ఆత్మ సంతృప్తి చెందడానికి. అలాగే ఈ కోవలోకి వచ్చి చేరింది తమన్నా. బాహుబలి ద బిగినింగ్ లో అవంతిక పాత్ర కోసం తమన్నాను తీసుకున్నప్పుడు చాలా మంది పెదవి విరిచారు. కానీ సినిమా చూసిన తర్వాత తమన్నా అందచందాలకు, తను అవంతిక పాత్రలో ఒదిగిపోయి చేసిన అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. బాహుబలి అవకాశం రావడానికి ముందు తమన్నా ఫెయిల్యూర్స్ లో ఉంది. తన కెరియర్ దాదాపు మసకబారుతోంది అనుకున్న సమయంలో జక్కన్న నుండి ఈ అరుదైన అవకాశం రావడంతో తమన్నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అవంతిక పాత్ర పోరాటాలను దృష్టిలో ఉంచుకొని తమన్నా కత్తి ఫైట్స్ కి సంబంధించిన పోరాటాలను, గుర్రపు స్వారీలను నేర్చుకొని ఔరా అనిపించింది. అయితే తమన్నా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ, లైఫ్ లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. బాహుబలిలో అవంతిక పాత్ర నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఇలాంటి పాత్ర కోసం నేను చావడానికి కూడా వెనకాడ్ను, ఇంకొకరిని చంపడానికి కూడా ఆలోచించను. నన్నంతగా ప్రభావితం చేసిన పాత్ర బాహుబలిలోని అవంతిక పాత్ర అని చెప్పుకొచ్చింది తమన్నా. తమన్నా ప్రస్తుతం బాహుబలి 2 ద కంక్లూజన్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తమన్నా విశాల్తో కలిసి నటించిన తమిళ చిత్రం తెలుగు అనువాదంగా ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్ కాబోతోంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.